సో బాధ అనిపిస్తోంది, కరెక్ట్గా చెప్పాలంటే సిగ్గు అనిపిస్తోంది. ఊరికొక ఉన్మాది, ఇంకా చెప్పాలంటే వీధికొక ఉన్మాది. ఎక్కడ చూసినా సైకోల వికృత చేష్టలే. వరుసగా వార్తలు చూస్తున్నాం, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమించలేదని ఒకడు, పెళ్లి కాదన్నందుకు ఇంకొకడు, రోజు వెంటపడి వేధిస్తూ మరొకడు. ఆడపిల్లంటే వాళ్ళ దృష్టిలో ప్రస్తుతం ఆట బొమ్మ. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో సంచలనంగా మారిన ఘటనల్ని చూస్తే ఆడపిల్లల తల్లిదండ్రులకు చెమటలు పట్టేస్తాయి. రైట్, ఇప్పుడు మీరు 3 ఘటనలు TV9 స్క్రీన్ మీద చూస్తున్నారు. దాని గురించి చెప్తాం. మొదటిది, వరంగల్లో ఓ ప్రేమోన్మాది ఇద్దరిని బలి తీసుకున్నాడు. వీడి పేరు బన్నీ. తన ప్రేమకు అడ్డుగా నిలిచినందుకు అమ్మాయి తల్లిదండ్రుల్ని నరికి చంపేశాడు. అమ్మాయి పైన, ఆమె సోదరుడి పైన దారుణంగా అటాక్ చేశాడు. ఇక రెండో ఘటన నల్గొండ నుంచి. తెల్లారి లేచింది మొదలు ఒక సైకో నుంచి వేధింపులు అమ్మాయికి. ఈ టార్చర్ తట్టుకోలేక చివరికి ఆమె సూసైడ్ చేసుకుంది. ఇక మూడో ఘటన అనకాపల్లి నుంచి. 9వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి ఆమెను చంపేసిన సైకో సురేష్ పాపం పండిందనే చెప్పాలి. వాడి వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు. ఆ డెడ్ బాడీ కూడా దొరికింది. ఈ 3 ఘటనల్లోనూ ఉన్మాదుల్లా మారిన మృగాళ్ల రాక్షసత్వం ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు బయటపడింది. ఇక్కడ నష్టపోయిన వాళ్ళంతా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు, వారికి సంబంధించిన కుటుంబాలే.